హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ పార్ట్‌ని మోడల్ చేస్తాను. ఈ పార్ట్‌ని మీరు గూడా నాతో పాటు మోడల్ చేయాలి అనుకుంటే వీడియోని పాజ్ చేసి దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సో, లెట్స్ జంప్ ఇంటు క్రియో అండ్ మోడల్ దిస్ పార్ట్. సో, ఫస్ట్ న్యూకెళ్తాను. పార్ట్ సాలిడ్. ఇక్కడ నేమ్ E1 అని ఇస్తాను. ఓకే. మనం ఇక్కడ ప్లేన్స్‌లో ఏ ప్లేన్ అన్నా సెలెక్ట్ జేసుకోవచ్చు. కాకపోతే మనకి కొంచెం ఐడియా ఉండాలి. ఏ ప్లేన్ సెలెక్ట్ జేసుకుంటే ఎలా ఎక్స్‌ట్రూడ్ అవుతుంది అని. ఒకవేళ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి పర్పెండిక్యులర్‌గా ఎక్స్‌ట్రూడ్ అవుతుంది కాబట్టి మన పార్ట్ ఇటు ఫేస్ చేస్తుంది. అదే నేను ఒకవేళ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే టువర్డ్స్ లెఫ్ట్ ఫేస్ చేస్తుంది. అండ్ బాటమ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే టువర్డ్స్ టాప్ ఫేస్ చేస్తుంది. సో, నేను టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకోబోతున్నాను. అండ్ మనం యాస్ సూన్ యాస్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక చిన్న డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ మనం ఇక్కడ క్లిక్ చేసినా కనిపిస్తుంది. ఆర్ ఇక్కడ ఉండే ఫీచర్స్ మనకి ఇక్కడ టాప్ రిబ్బన్ బార్‌లో కూడా ఉంటాయి. సో, టాప్ లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో నేను ఫస్ట్ స్కెచ్ గీసి తర్వాత ఎక్స్‌ట్రూడ్ చేశాను కదా! ఇప్పుడు నేను డైరెక్ట్ ఎక్స్‌ట్రూడ్‌కెళ్ళిపోతాను. మనం డైరెక్ట్ ఎక్స్‌ట్రూడ్‌కెళ్తే సిన్స్ మనం ఏ స్కెచ్ గీయలేదు కాబట్టి అది ఒక స్కెచ్ గీయమని మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. సో, ఎక్స్‌ట్రూడ్ క్లిక్ చేస్తాను. పైన రిబ్బన్ బార్ చేంజ్ అయింది. అన్ని స్కెచ్ టూల్స్ వచ్చేసినాయి. సో, ప్లేన్స్ హైడ్ చేస్తాను. ఇక్కడ దీన్ని మనం ఇంజినీరింగ్ డ్రాయింగ్ అంటాం. ఇంజినీరింగ్ డ్రాయింగ్ ఎలా ఉంటుందంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్‌కి తగ్గట్టు డైమెన్షన్స్ ఉంటాయి. మనం ఏదన్నా డ్రాయింగ్‌ని మోడల్‌లాగా కన్వర్ట్ చేసే ముందు డ్రాయింగ్‌ని బాగా స్టడీ చేయాలి. ఏ ఫీచర్‌ని ఎలా చేయాలి? ఏ డైమెన్షన్ ఎంతుంది? ఎక్కడుంది? అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో ఫ్రంట్ వ్యూ అండ్ దీని పైన ఉన్న వ్యూ ఏమో టాప్ వ్యూ. టాప్ వ్యూలో కనిపించే డైమెన్షన్స్ అన్ని టాప్ వ్యూలో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది పార్ట్ యొక్క స్టాండర్డ్ ఓరియంటేషన్. సో, 3డీలో మనకి పార్ట్ ఇలా కనిపిస్తుంది. సో, నేను ఫస్ట్ ఈ ఔటర్ షేప్‌ని డ్రా చేస్తాను. నేను ఈ సర్కిల్ ఉంది గదా! దీన్ని మనం సెంటర్ అనుకుందాం. సో, ఒక సర్కిల్ తీసుకుంటాను. ఇది ఈ సెంటర్ అవ్వబోతుంది. సో, ఒక సర్కిల్ గీస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది గదా! సో, అది గీస్తాను. మనం డైమెన్షన్స్ ఎగ్జాక్ట్‌గా గీయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ స్కెచ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కూడా డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ గీస్తాను. ఇది కొంచెం టువర్డ్స్ రైట్ ఉంటుంది. నౌ ఇప్పుడు నేను డైమెన్షన్స్ ఇస్తాను. సో, ఈ సర్కిల్ మనకి ఎంతుంటుంది అంటే ఇక్కడుంది. R30 రేడియస్ 30. రేడియస్ 30 అంటే ఇక్కడ మనకి చూపించే సింబల్ మాత్రం డయామీటర్ సింబల్. సో, రేడియస్ 30 అయినప్పుడు డయామీటర్ ఎంతవుతుంది? 60 అవుతుంది. సో, 60 ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్. ఈ సర్కిల్ ఏమో R15. ఇక్కడేమో డయామీటర్ చూపిస్తుంది. సో, 30. అండ్ నెక్స్ట్ ఈ సర్కిల్ గూడా సేమ్ డయామీటర్ 30. సో, ఇది 30. అండ్ ఈ సర్కిల్‌కి సెంటర్ లైన్ ఇది. అండ్ ఈ సర్కిల్‌కి సెంటర్ లైన్ ఇది. ఇక్కడ మనకి సెపరేట్‌గా స్పెసిఫై చేయలేదు కాబట్టి, ఈ స్లాట్‌లో ఉన్న యొక్క సర్కిల్ సెంటర్ లైన్, ఈ సర్కిల్ సెంటర్ లైన్ సేమ్ అని మనం అస్యూమ్ చేసుకుంటాం. ఒకవేళ అది డిఫరెంట్ ఉంటే, ఇక్కడ డిఫరెంట్‌గా ఒక సెంటర్ లైన్‌ని డ్రా చేసేవాళ్ళు. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ డిస్టెన్స్ 90. డైమెన్షన్ సింబల్ తీసుకుంటాం. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ డిస్టెన్స్ 90. అండ్ ఇంకా మనకి 2 డైమెన్షన్స్ బ్లూలో కనిపిస్తున్నాయి గదా! సో, అంటే మనం ఇంకా 2 డైమెన్షన్స్ ఇవ్వాలి ఈ స్కెచ్‌కి. అప్పుడు ఈ స్కెచ్ అనేది మనకి ఫుల్లీ కన్‌స్ట్రెయిన్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ స్లాట్ పైన ఈ టాప్ ఫీచర్ వరకు మనకి డిస్టెన్స్ 40. సో, డైమెన్షన్ తీసుకుంటాను. ఈ సర్కిల్ సెంటర్ అన్నా క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఈ యాక్సిస్ అన్నా క్లిక్ చేయొచ్చు. దీని నుంచి ఈ సెంటర్‌కి డిస్టెన్స్ మనకి 40. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక డైమెన్షన్ ఇవ్వాలి. అది ఏంటి అంటే రైట్ సైడ్ ఉన్న సర్కిల్. ఈ సర్కిల్ నుంచి దట్ ఈస్ ఈ సర్కిల్ నుంచి ఈ సెంటర్ సర్కిల్ వరకు డిస్టెన్స్ ఎంత? 85. సో, డైమెన్షన్ తీసుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. క్లిక్ చేసి మనం ఇక్కడ మిడిల్ క్లిక్ చేస్తే డైమెన్షన్ వస్తుంది. సో, 85. సో, మనం సర్కిల్స్ గీసేసాం. ఇప్పుడు ఈ లైన్స్ గీద్దాం. సో, లైన్ టూల్ తీసుకుంటాను. మనం జస్ట్
ఇక్కడి నుంచి ఇక్కడికి. మనం ఇక్కడికొచ్చేసరికి ఇది మనకిక్కడ ఈ సర్కిల్‌కి స్నాప్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే ఆహ్, క్రియో కొన్నిసార్లు డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ లైన్ గీద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక కర్వ్ ఉంది. లైక్ హాఫ్ సర్కిల్. అది మనం ఎలా గీస్తామంటే ఆర్క్‌తో గీస్తాం. ఆర్క్ తీసుకుంటాను. ఇక్కడ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తాను. ఒక ఆర్క్ ఫార్మ్ అవుతుంది. మనం ఎలా కావాలంటే అలా పిక్ చేసుకోవచ్చు దాన్ని. ప్రస్తుతానికి మీరు ఎలా పెట్టినా ఓకే. సో, క్లిక్ చేయండి. మిడిల్ క్లిక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైన్ ఈ సర్కిల్‌కి టాంజెంట్‌గా ఉండాలి. సో, అది ఎలా ఇస్తామంటే ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్‌తో ఇస్తాం. ఇక్కడ టాంజెంట్ తీసుకుంటాను. ఈ సర్కిల్ సెలెక్ట్ చేస్తాను. ఈ లైన్ సెలెక్ట్ చేస్తాను. సో, ఇది మనకి టాంజెంట్ అయిపోయింది. సిమిలర్‌లీ ఈ ఆర్క్ అనేది ఈ సర్కిల్‌కి టాంజెంట్‌గా ఉండాలి. సో, సర్కిల్ సెలెక్ట్ చేస్తాను. ఆర్క్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా అంతే. సో, మళ్ళీ టాంజెంట్ ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేస్తాను. ఆర్క్ సెలెక్ట్ చేస్తాను. ఈ ఆర్క్ డైమెన్షన్ డ్రాయింగ్‌లో ఇవ్వలేదు. దీని డైమెన్షన్ ఏమో 60. యూజువల్‌గా అయితే స్కెచ్ మొత్తం ఇట్లా ఆరెంజ్ కలర్‌లో షేడ్ అవుతుంది. ఇక్కడ షేడ్ ఎందుకు అవ్వలేదు అంటే, మనం స్కెచ్ లోపల కొన్ని లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి. ఆ ఇంటర్సెక్ట్ అయ్యే లైన్స్ ఎలా డిలీట్ చేయాలి అంటే, ఇక్కడ ఎడిటింగ్ ట్యాబ్‌లో మనకి డిలీట్ సెగ్మెంట్ అంటుంది. డిలీట్ సెగ్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏ ఏ లైన్స్ అవసరం లేదో ఆ లైన్స్ మీద ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే అవి లైన్స్ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత క్లిక్ చేయడం వదిలేస్తే ఆ లైన్స్ డిలీట్ అయిపోతుంది. సిమిలర్‌లీ ఇది అవసరం లేదు మనకి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి స్కెచ్ మాత్రం మొత్తం పింకిష్ కలర్‌లో షేడ్ అవుతుంది. అంటే మనకి ఏ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. అంతా ఓకే. సో, స్కెచ్ గూడా ఫుల్లీ కన్‌స్ట్రెయిన్డ్ ఉంది. అన్ని డైమెన్షన్స్ ఇచ్చాం కాబట్టి ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడిది ఎక్స్‌ట్రూడ్ చేయాలి. ఎక్స్‌ట్రూడ్ ఎంత చేయాలి అని మనకి ఈ వ్యూలో కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో. ఫ్రంట్ వ్యూలో ఈ డైమెన్షన్ ఎంతుంది అంటే 15 ఉంది. సో, ఇక్కడ మనం 15 ఇస్తాం. అండ్ ఓకే మీద క్లిక్ చేస్తాం. డిఫాల్ట్ ఓరియంటేషన్. యూజువల్‌గా గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే, మనం మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్ అన్నీ ఫస్ట్ ఎక్స్‌ట్రూడ్ చేసి, తర్వాత మెటీరియల్ రిమూవ్ ఫీచర్స్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఏ రూల్ బట్ అదొక మంచి ప్రాక్టీస్. మనం బేస్‌నైతే ఎక్స్‌ట్రూడ్ చేశాము. ఇప్పుడు ఇక్కడ చిన్న బాస్ లాగా ఉంది గదా! ఈ సర్క్యులర్ బాస్ దాన్ని ఎక్స్‌ట్రూడ్ చేద్దాం. సో, ఎక్స్‌ట్రూడ్ చేయడానికి మనం ప్లేన్సే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేసెస్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఎక్స్‌ట్రూడ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ అడుగుతుంది. స్కెచ్‌కి ఒక రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అది మనం ఈ టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే సో, స్కెచ్ ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు నేను ఈ బాస్ డైమెన్షన్స్ ఇస్తాను. సో, హోల్స్ అన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఓన్లీ మెటీరియల్ యాడింగ్ ఫీచర్సే ఇద్దాం. సో, జస్ట్ ఈ ఔటర్ సర్కిల్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది. సో, సర్కిల్ తీసుకుంటాను. మిడిల్ క్లిక్. ఈ సర్కిల్ డైమెన్షన్ ఎంత అంటే 40. సో, 40 డయామీటర్. ఓకే క్లిక్ చేస్తాను. ఎక్స్‌ట్రూడ్. మనకది ఎక్స్‌ట్రూడ్ ఎంత అవ్వాలి అంటే 20. అది మనం ఫ్రంట్ వ్యూలో ఉంది ఆ డైమెన్షన్ 20. సో, ఇక్కడ 20 ఇస్తాం. 20 ఎంటర్. ఓకే. ఇప్పుడు మనకి మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మెటీరియల్ రిమూవల్ ఫీచర్స్. ఇక్కడ మనం ఈ వ్యూలో చూసుకున్నట్టయితే హ్యాచ్ గీసి ఉంది కదా! హ్యాచ్ గీసి ఉంది అంటే అక్కడ మెటీరియల్ ఉన్నట్టు. ఇక్కడ మధ్యలో హ్యాచ్ లేదు. సో, అక్కడ మెటీరియల్ లేనట్టు. అంటే ఇక్కడ ఇది మొత్తం ఒక త్రూ హోల్. ఈ త్రూ హోల్ డయామీటర్ ఎంత? 20. మళ్ళీ ఎక్స్‌ట్రూడ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాను. ఈ సర్కిల్ డయామీటర్ ఎంత? 20. సో, మనకి స్కెచ్ ఫినిష్ అయిపోయింది. ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకిది టాప్ ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. గానీ మనకి ఎక్స్‌ట్రూడ్ అవ్వద్దు. మెటీరియల్ రిమూవ్ అవ్వాలి. సో, ఫస్ట్ మనం ఏం జేయొచ్చు అంటే, ఇక్కడ దీన్ని ఫ్లిప్ చేస్తే మనకి రివర్స్ డైరెక్షన్‌లో ఎళ్తుంది. అప్పుడు మనకి చూసారా? మెటీరియల్ రిమూవ్ జేస్తుంది. సో, ఇక్కడ మనం ఎక్స్‌ట్రూడ్ ఆప్షన్స్‌లో టూ నెక్స్ట్ అన్నా, త్రూ ఆల్ అన్నా సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, త్రూ ఆల్ క్లిక్ చేస్తే మొత్తం దీని బ్యాక్ ఫేస్ వరకు మెటీరియల్ మొత్తం రిమూవ్ చేసుకుంటూ ఎళ్ళిపోతుంది. ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫీచర్ సేమ్.
ఎక్స్ట్రూడ్ క్లిక్ చేస్తాను. ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. సర్కిల్. ఈ హోల్ మనం ఎలా ఇవ్వాలి అంటే, ఈ హోల్ సెంటర్, ఈ ఔటర్ రేడియస్ సర్కిల్ ఉంది గదా! ఆ సెంటర్ ఒకటే. సో, అది మనం ఇక్కడ ఎలా ఇవ్వాలి అంటే, సర్కిల్ సెలెక్ట్ చేసుకొని, ఈ సర్కిల్ మీద మనం హోవర్ చేస్తే, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ మనకి కనిపిస్తుంది. సో, ఇప్పుడు క్లిక్ చేసి సర్కిల్ డ్రా చేయొచ్చు. ఈ సర్కిల్ రేడియస్ ఆర్ ఇక్కడ డయామీటర్ ఉంది 15. ఓకే. అండ్ డైరెక్షన్ ఫ్లిప్ చేస్తాను. అండ్ టు నెక్స్ట్ ఆర్ త్రూ ఆల్ ఏదన్నా ఇవ్వచ్చు. అండ్ ఈ ఫీచర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్లాట్ ఇద్దాం. సిమిలర్లీ ఎక్స్ట్రూడ్, ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే ఈ స్లాట్ యొక్క ఈ సర్కిల్, ఈ ఔటర్ హాఫ్ సర్కిల్ సెంటర్ సేమ్. సో, ఇందాక చేసినట్టే ఈ సర్కిల్ మీద మనం హోవర్ చేస్తే దాని సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసుకుంటాం. ఇంకొక సర్కిల్ కావాలి. ఇంకొక సర్కిల్ మనకి ఈ సర్కిల్‌కి హారిజాంటల్‌గా ఉండాలి. సో, క్రియో మనకి డిఫాల్ట్‌గానే ఈ కన్‌స్ట్రెయింట్స్ అన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కొంచెం డిస్టెన్స్ వచ్చి ఇక్కడ స్నాప్ అవుతుంది. స్నాప్ అయ్యి సెకండ్ సర్కిల్ హైలైట్ అయితుంది. అంటే క్రియో ఏం చేస్తుంది అంటే ఈ సర్కిల్ 2 ఈక్వల్‌గా ఉండేటట్టు కన్‌స్ట్రెయిన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈక్వల్ సింబల్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు. సో, డ్రాయింగ్‌లో మనకి 2 సేమ్ సైజ్ ఉన్నాయి కాబట్టి క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు లైన్ తీసుకుంటాను. ఈ 2 సర్కిల్స్ జాయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మిడిల్ క్లిక్. ఇక్కడ నుంచి ఈ సర్కిల్. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్ అన్నా లేకపోతే మిడిల్ క్లిక్ అన్నా. ఇప్పుడు లోపల ఉన్న సర్కిల్స్ ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేయాలి అంటే ఇక్కడ ఈ టూల్ యూజ్ చేయాలి. డిలీట్ సెగ్మెంట్. ఇది, ఇది. మిడిల్ క్లిక్. ఇప్పుడు మనకి ఈ స్కెచ్ అనేది షేడ్ అయింది పింక్ కలర్‌లో. అంటే మనకి లోపల ఏమి ఇంటర్సెక్టింగ్ సర్ఫేసెస్ అవేమి లేనట్టు. సో, నౌ వి ఆర్ గుడ్ టు గో. బట్ వీటి డైమెన్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్లాట్ సర్కిల్ డైమెన్షన్ ఎంత 12. ఇక్కడ మనకి రేడియస్ చూపిస్తుంది. మనకి రేడియస్ కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డయామీటర్ రావాలి అనుకుంటే దాన్ని మనం డైమెన్షన్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అన్నా క్లిక్ చేయొచ్చు. లేకపోతే జస్ట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఒక చిన్న డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఇక్కడ ఇది. ఈ ఫీచర్ సెలెక్ట్ చేస్తే మనకి అక్కడ ఉన్న రేడియస్ డైమెన్షన్ డయామీటర్‌లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక డయామీటర్ సింబల్ కనిపిస్తుంది. సో, ఆ సర్కిల్ డయామీటర్ ఎంత 12. సో, 12 ఎంటర్ చేస్తాను. మనకి ఇక్కడ ఇంకొక బ్లూ డైమెన్షన్ కనిపిస్తుంది. అది ఎందుకంటే ఈ సర్కిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కన్‌స్ట్రెయిన్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం మూవ్ చేస్తే ఈ సర్కిల్ మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవ్వకుండా దీనికి డైమెన్షన్ ఇవ్వాలి. ఆ డైమెన్షన్ ఎంత అంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ వరకు 40. సో, డైమెన్షన్ తీసుకుంటాను. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ వరకు ఎంత 40. సో, ఇప్పుడు మనకి బ్లూ డైమెన్షన్స్ ఏవి కనిపియట్లేదు. ప్లస్ అన్ని డైమెన్షన్స్ కూడా పింక్ లాక్డ్ డైమెన్షన్స్‌లో ఉన్నాయి. ఓకే. క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ సేమ్ యారో ఫ్లిప్ చేస్తాను. రివర్స్ ఎళ్తుంది. అండ్ ఇక్కడ త్రూ ఆల్ ఇస్తాను. ఓకే. సో, ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ ఫర్ ఎక్స్‌ట్రూడ్. నెక్స్ట్ వీడియోలో నేను రివాల్వ్ ఫీచర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిప్లై టు దెమ్. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.